మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. కలియుగ ఆరాధ్య దైవం సిరిమల వెంకటేశ్వర స్వామి ఆ నామాలను అయితే మాత్రం అపయాసం చేశారని చెప్పేసి ఏదైతే తమిళ నటుడు సంతానం నటించిన డిడి నెక్స్ట్ లెవెల్ సినిమాలో కలియుగ వెంకటేశ్వర స్వామి నామాలను అయితే మాత్రం అపయాసం చేశారని చెప్పేసి విశాఖ సిఎంఆర్ సెంట్రల్ దగ్గర అయితే మాత్రం బీజేపీ హిందూ ధార్మిక సెల్ నాయకులు అయితే మాత్రం ధర్నా చేస్తున్నారు. సార్ ఏదైతే ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు, ఏది డిడి నెక్స్ట్ లెవెల్ సినిమాలో వెంకటేశ్వర స్వామి నామాలని అపహాస్యం చేశారని చెప్పేసి అసలు ఏం జరిగింది? అందరికీ నమస్కారం. శ్రీనివాస గోవింద. రాజకీయ పార్టీలు మారినా కూడా హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయం, సంస్కృతిని ఏదో ఒక రకంగా వాళ్ళు దెబ్బతీస్తున్నారు. యొక్క రాజకీయ పార్టీలు ఎంత ఘోరంగా ఉంది అంటే ఈ రోజున సాక్షాత్తు ఈ ఏదైతే డిడి నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి అని ఒక తమిళ వర్షన్ మూవీని వాళ్ళు తెలుగులో డబ్ చేస్తూ ఆ డబ్ చేసినటువంటి మూవీలో ఒక రీమేక్ సాంగ్, ఒక టైటిల్ సాంగ్ అని ఆధ్యాత్మిక క్షేత్రం ప్రపంచ నలుమూలల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని దర్శించుకుని ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం అని భావించి నమ్మి ఆఖరికి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేటువంటి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఆ యొక్క గోవింద నామాలు చాలా పవిత్రత కలిగినవి. ఒక్కొక్క నామం వెనుకాతల స్వామి వారి యొక్క విశిష్టత ఉంది. అలాంటి విశిష్టత కలిగినటువంటి ఆ యొక్క గోవింద నామాలని వీళ్ళు ఇష్టానుసారంగా ఒక రీమిక్స్ వ్యవస్థ కల్పించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ యొక్క పాటని వారి యొక్క డ్రెస్సింగ్ కానీ వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ చాలా ఘోరాతి ఘోరంగా హిందువుల యొక్క సంస్కృతి భక్తి భావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజున ఉంది అని మేము తెలియజేస్తున్నాం. అంటే ఎంత ఘోరంగా ఉందండి ఈ రోజు. అంటే ఒక రాష్ట్రంలో ఒక సెన్సార్ బోర్డు నిద్ర వ్యవస్థలో ఉందా? ఆఖరికి మీ రాజకీయ వ్యక్తిగత జీవితాల మీద సినిమాలు వస్తే మీరు వాటిని అడ్డుకుంటున్నారే. ఈ రోజున ఇంత సాక్షాత్తు మా స్వామి వారి మీద, ఆయన యొక్క గోవింద నామాల మీద ఇంత ఘోరంగా ఒక పెరడీ సాంగ్ అనేది వస్తే మీ కళ్ళకు కనిపించట్లేదా? నేను కూడా ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామినే. నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తినే. కానీ ముందు నా యొక్క ధర్మం, నా యొక్క పుట్టుక నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ రోజున మీకు తెలియజేస్తున్నా. అసలు ఎక్కడుంది సెన్సార్ బోర్డు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను మళ్ళీ మీకు నేను తెలియజేస్తున్నా. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం తోపులాట్లో కొంతమంది చనిపోయారు. తర్వాత సింహాచలం దేవస్థానం ఎండోమెంట్ వ్యవస్థ వల్ల కొంతమంది చనిపోయారు. ఆఖరికి సినిమాల్లో కూడా మీరు ఆల్రెడీ మాకు మాట ఇచ్చారు. ఏమని మాట ఇచ్చారు? హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఎవరు దెబ్బతీసినా కూడా ఊరుకోమని చెప్పారు. సాక్షాత్తు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సతీమణి, ఆవిడ ఇతర దేశస్తులు అయినా సరే కూడా ఆవిడ ఒక మాట చెప్పారు. నమ్మి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ రోజున తలనీలాలు ఇచ్చి ఒక డిక్లరేషన్ ఫామ్ లో ఇచ్చారు. మరి ఆయన కూడా మాకు మాట ఇచ్చారు, సనాతన ధర్మం జోలికి ఎవరు వచ్చినా సరే ఊరుకోమని. మరి ఇది ఏంటి సార్? ఇది ఏంటి? సాక్షాత్తు డిడి అనే సినిమాల్లో గోవింద నామాల మీద ఒక పేరడీ సాంగ్ చేశారు అంటే ఇంకా అంతకన్నా ఘోరం ఏముంటది సార్? ఇది ఏంటిది? అంటే మీకు కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఊరుకుంటున్నారా, లేదంటే పోనీలేని వదిలేస్తామనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అయితే కనుక మేము ఆత్మాహుతి దాడులకని మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున మీకు తెలియజేస్తున్నాం. కానీ ఒక్క మాట చెప్తున్నాం, ఎవడైతే హీరో ఉన్నాడో, ఎవడైతే డైరెక్టర్ ఉన్నాడో, ఆ కెమెరామెన్ ఉన్నారో, మీరు గనక పొరపాటున గనక ఆంధ్రాలో గనక అడుగు పెడితే మీకు ఆ రోజే మొత్తం హైందవ సంఘాలతోటి మీకు దేహశుద్ధి చేస్తాం. ఈ రోజు పోనీలే కదా అని మేము మర్యాదతో వదిలేస్తున్నాం. కానీ మీరు ఆంధ్రాలో అడుగు పెడుతున్న కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నా, మా హైందవ ధర్మం కన్నా ఏ సినిమా యాక్టర్ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా సరే మా హైందవ సంఘాలకి, మా హైందవ సంస్కృతికి, మా సాంప్రదాయాలకు గనక అడ్డు తగిలితే మేము ఆత్మాహుతి దాడులకైనా సరే మేము పూనుకునే విధంగా మీకు ఉంటుందని చెప్పని మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు విశాఖపట్నంలో ఎక్కడైతే ఐనాక్స్ థియేటర్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారో ఆ సినిమాని ఆపమని చెప్పడానికి వచ్చాము. శాంతియుతంగా వచ్చాము. ఆ సినిమా గనక రిలీజ్ అయ్యిందా, దానికి ఏం జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత అని తెలియజేస్తున్నాం. ఆల్రెడీ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబరు, మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి గారు ఒక లీగల్ నోటీస్ అనేది పంపించారు. ఆ సినిమాలో ఉన్నటువంటి పెరడీ సాంగ్ ని ఆపమని. అది గనక రిలీజ్ అయితే మటుకు ఏం చేసినా కూడా ప్రభుత్వం బాధ్యతను మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం.
అమ్మా గోవింద నామాలను అయితే ప్యారడీ చేశారని చెప్పేసి ఇప్పటికే డిడిడి బోర్డు మెంబరు భానుచంద్ర రెడ్డి గారు అయితే మాత్రం ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవాలంటారు? ప్రభుత్వం ఎక్కడా సరే ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటి రీమిక్స్లు కానీ హైందవ మతాన్ని కానీ హైందవ ధర్మాన్ని కానీ ప్రజల మనోభావాల్ని దెబ్బతినే వాటి వస్తే మాత్రం ఈ సెన్సార్ బోర్డు మాత్రం వాళ్ళకి సర్టిఫై చేయడానికి వీలు లేదు. అలాంటి వాటిని ఎంకరేజ్ చేసేదే లేదు. ప్రజలు ఒప్పుకోరు, మేము అసలు ఒప్పుకోము. ఆ తర్వాత ఈ సినిమాని తీసి చేస్తున్నారంటే ఆ పాటని అర్జెంటుగా అందులోంచి ఒమిట్ చేసేయాలి. ఆ పాటను వేయడానికి వీలు లేదు. మా మనోభావాలు దెబ్బతింటే ఊరుకునేదే లేదు, ఎవరు ఒప్పుకోరు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. మీరు చెప్పండి, ఇప్పుడు గోవింద నామాలు అయితే ప్యారడీ చేశారు. గోవింద నామాలు ప్రతి ఒక్కరూ తెల్లవారు లెగిస్తే హైందవ ధర్మంలో అయితే చాలా మంది తెల్లవారు లెగిసిన వెంటనే వేసుకుని వింటుంటారు. ఇప్పుడు ఇది ఈ పరంగా వింటే మీకు ఎలా అనిపించింది? ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్యారడీ సాంగ్ వింటే చూసిన చాలా చాలా బాధాకరంగా ఉందండి. చాలా దురదృష్టకరం. ఏంటంటే ఇప్పుడు హిందూ ధర్మం మీద కానీ సనాతన ధర్మం మీద కానీ ప్రతి ఒక్కరికి లోకువైపోయిందండి. అది ఇతర ఏ మతం మీద కూడా ఎవరు కూడా ఇలాగ ప్యారడీలు చేయడం కానీ అవగాహన చేయడం కానీ చేయట్లేదు. ఒక్క హిందూ ధర్మాన్ని మాత్రమే ఎంచుకొని మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడ రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ ఇంకా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇదేదో హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తేనే మాకు పేరు వస్తుంది, అవహేళన చేస్తేనే మాకు గొప్ప వస్తుంది అన్నట్లుగా తయారయ్యారండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక కానిస్టేబుల్ ఇతర మతస్థుడు కానిస్టేబుల్ ఉన్నా సరే తన ధర్మానికి న్యాయం చేయడానికి అక్కడ చెడు చేసినా సరే వాళ్ళ ధర్మంలో ఉండేవాడు మతంలో ఉండేవాడు చెడు చేసినా సరే వాడికి హైప్ చేయడానికి చూస్తున్నాడు. ఇక్కడ సెన్సార్ బోర్డులో ఉండేటువంటి హిందువులు ఎవరు లేరా? ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు సెన్సార్ బోర్డులో ఉండే వాళ్ళకి ఆ ధర్మం మీద అభిమానం లేదా? వాళ్ళకి మనస్సాక్షి లేదా? వాళ్ళు అడ్డుకోవడానికి ఒక్క ఇంచు కూడా ప్రయత్నించినా సరే ఇలాంటివన్నీ జరగవు కదా. కనుక మేము చెప్పొచ్చేది ఏంటంటే ఈ సెన్సార్ బోర్డులో వాళ్ళు హిందూ పక్కా కట్టర్ హిందువులు అనే వాళ్ళు ఉండాలి. ఇలాంటి సన్నివేశాలను కట్టడి చెయ్యాలి. అదే మేము కోరుకుంటున్నాం. రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా మేము ఇదే ఆశిస్తున్నాం. ఎవరైతే మా హిందూ ధర్మానికి సపోర్ట్ చేస్తారో హిందూ ధర్మానికి సాయంగా నిలబడతారో వాళ్ళకే వచ్చే జనరేషన్ లో కూడా మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతకు మించి ఎవరు కూడా హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఎవరు ప్రయత్నించినా సరే ఖబర్దార్ ఒక్కొక్కడికి చర్మం ఒలిచి తోలు ఒలిచి చెప్పులు కుట్టించేంత వరకు కూడా మేము ఒప్పుకోం. ఇప్పుడు జనరేషన్ మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచిస్తున్నారు, హిందూ ధర్మానికి సహాయంగా ఉంటున్నారు. యూత్ కూడా మారుతుంది. ఎవరికి కూడా ఇప్పుడు ఎవడైనా సరే హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఆలోచన ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి. ఇదే మేము ఇచ్చినటువంటి హెచ్చరిక. జై శ్రీరామ్. మీరు చెప్పండి, అసలు ఈ సినిమా పరంగా ఎటువంటి చర్య తీసుకోవాలంటారు? సినిమాని నిలుపుదల వేయడానికి ఆల్రెడీ కోర్టులోనే ఉంది, నిలుపుదల అవుతుంది అనుకుంటున్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా నిలుపుదల చేసి దాన్ని వెంటనే ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ సినిమా డైరెక్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, యాక్టర్ సంతానాన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క సినిమా లొచ్చాలకి తమిళ ఇండస్ట్రీలో, అదేవిధంగా సెన్సార్ బోర్డు లొచ్చాలకి మేము ఒకటే హెచ్చరిక, ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ జారీ చేస్తున్నాము. మీరు చాలా దారుణం చేసేసారు ఆల్రెడీ. దీనికి మీరు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క థియేటర్ డిస్ట్రిబ్యూటర్లకు ఏదైతే మేము తెలియజేస్తామన్నామంటే ఈ యొక్క పాట మాత్రం ఎటువంటి థియేటర్లో అయినా సరే ప్రసారం అయ్యిందంటే మాత్రం వెంటనే పెట్రోల్ పోసి తగలబెడతామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే ఈ సినిమా అయితే మాత్రం తక్షణమే నిలుపుదల చేయాలి. లేని పక్షంలో ఏదైతే హీరో, డైరెక్టర్, కెమెరా పర్సన్ కి కూడా కేసులు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజేష్ తో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.